టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా మేకింగ్ శైలి అంకిత భావం గురించి చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా అతడి తండ్రి ప్రముఖ స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ ఒక ఆడియోలో రాజమౌళి పనితీరుపై పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. రాజమౌళి ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆయనకు ఆ సినిమా తప్ప ఇంకో ఆలోచన ఉండదని, ఆయనలో ఉండే ఆ ఏక పత్ని వ్రతం లాంటి నిమగ్నత తనకు చాలా నచ్చుతుందని విజయేంద్ర ప్రసాద్ కితాబిచ్చారు. అయితే ఇదే సమయంలో రాజమౌళికి సంబంధించిన ఒక మైనస్ పాయింట్ ని కూడా విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. రాజమౌళి తన కెరియర్ లో ఏ సినిమా ముగిసే సమయంలోనూ తన తదుపరి చిత్రం ఏంటనేది ఎప్పుడు కూడా ముందుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఒక సినిమా విడుదలయ్యాక నెల లేదా 2 నెలల తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారని అన్నారు. ఒక సినిమా పూర్తయ్యాక వెంటనే మరో సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంచుకుంటే సమయం వృధా కాకుండా త్వరగా సినిమా మొదలు పెట్టవచ్చు కదా అనే కోణంలో రాజమౌళి అలా ముందే ప్లాన్ చేసుకోకపోవడం తనకు నచ్చదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే చేస్తున్న ప్రాజెక్ట్ విషయంలో రాజమౌళికి ఉండే అంకిత భావాన్ని తాను తప్పకుండా అభినందిస్తానని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి చిత్రకథా సమయంలో దర్శకధీయుడి కమిట్మెంట్ ను హీరోలు ప్రభాస్, రానా దగ్గరుండి చూశారు. సెట్ లో రాజమౌళి విజన్, ఆయన పడే తపన చూస్తే ఎంతటి కష్టమైనా మర్చిపోతామని గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎన్ని టేక్లైనా తీసుకుంటారని, సీన్ అనుకున్నట్లుగా వచ్చే వరకు అస్సలు రాజీ పడరని ప్రభాస్, రానా కొనియాడారు. సినిమా కోసం ఆయన చూపించే నిమగ్నత వల్లే తాము కూడా 5 ఏళ్ల పాటు మరో ఇతర సినిమా గురించి ఆలోచించకుండా బాహుబలి కోసమే అంకితమయ్యామని వ్యాఖ్యానించారు. అలాగే గ్లోబల్ హిట్ RRR చిత్రీకరణ సమయంలోనూ రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపారు. సెట్ లో రాజమౌళి ఒక టాస్క్ మాస్టర్ లాంటి వారని, షాట్ పర్ఫెక్ట్ గా వచ్చే వరకు నటీనటుల నుండి రక్తం పిండేస్తారని వారు సరదాగా వ్యాఖ్యానించారు. క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్ లేదా ఎమోషనల్ సీన్స్ చేస్తున్నప్పుడు నటీనటుల్లోని బెస్ట్ అవుట్పుట్ ను బయటకు తీసుకురావడానికి రాజమౌళి పడే తపన, అతడు చూపే అంకిత భావం తమను ఎంతగానో ప్రేరేపిస్తాయని చరణ్, తారక్ స్పష్టం చేశారు. కేవలం పాన్ ఇండియా సినిమాలే కాదు, అంతకుముందు రాజమౌళితో కలిసి పనిచేసిన మాస్ మహారాజా రవితేజ, స్వీటీ, అనుష్క శెట్టి సైతం జక్కన్న కమిట్మెంట్ పై ప్రశంసలు కురిపించారు. విక్రమార్కుడు సినిమాలో రవితేజను సరికొత్త మాస్ యాంగిల్లో చూపించిన రాజమౌళి సెట్ లో ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధగా గమనిస్తారని రవితేజ పేర్కొన్నారు. ఇక విక్రమార్కుడు, బాహుబలి చిత్రాల్లో నటించిన అనుష్క మాట్లాడుతూ రాజమౌళి సెట్ లో ఉంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, నటీనటులకు కథపై, క్యారెక్టర్ పై పూర్తి స్పష్టత ఇచ్చి వారి నుంచి అద్భుతమైన నటనను రాబట్టుకోవడంలో రాజమౌళికి మించిన వారు ఎవరూ లేరని ప్రశంసించారు.